Hallelujah. సమృద్ధి గల నేల. I believe it. Stand. Please don't sit. Hallelujah. హల్లెలూయా. I believe the Lord God Almighty is in the midst of you and me. ఇక్కడ మన మధ్య ప్రభువైన యేసు మన మధ్య మైక్ ఉన్నాడు. వాల్యూమ్ పెంచాలి. ఇది ఈ మైక్ ఏది వాల్యూమ్ పెంచాలా ప్లీజ్? సౌండ్ మాట్లాడండి. చెక్ మన మధ్య ప్రభువైన యేసు క్రీస్తు గారు ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Say thank you Jesus. థాంక్ యూ జీసస్. Say thank you Jesus. థాంక్ యూ జీసస్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ప్రతి ఒక్కరు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. Hallelujah. హల్లెలూయా. Come on, let us praise God. Welcome everyone who are watching Facebook, YouTube. God bless you who are watching. అందరికీ స్వాగతం అండి. ఫేస్బుక్ లో ద్వారా చూస్తున్న వాళ్ళకి, ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతం అండి. Hallelujah. హల్లెలూయా. Come on, lift up your hands. Let's మీ begin. చేతులందరూ చేతులు ఎత్తండి. Before we go to the word of God, let us begin to pray. మనం దేవుడి ముందుకు వచ్చే ముందు మనం ప్రార్థన చేస్తామని. Let us begin to pray. ప్రార్థన చేద్దామని. Thank you Jesus. థ్యాంక్ యూ జీసస్. Thank you Holy Spirit థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. for protecting us మనం కాపాడుతున్న దేవా till now. ఇప్పటి వరకు. Holy Spirit, పరిశుద్ధాత్మ I believe that you are going to protect us so far. మనం ఇంకా ముందు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ కాపాడుతాడు. Holy Ghost, పరిశుద్ధాత్మ I believe may your presence be in the midst of us. మీ పరిశుద్ధాత్మ ఇక్కడ మా మధ్య ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. Thank you Jesus. థ్యాంక్ యూ జీసస్. Thank you Holy Spirit. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. In the name of Jesus, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. in the blood of Jesus, ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. whoever they have come to church ఎవరైనా ఇక్కడికి వచ్చిన, చర్చికి వచ్చిన, or whoever they are coming to the house of God, దేవుడి మందిరానికి వచ్చిన వారందరికీ, వచ్చే వారందరికీ, whoever they are going to come, వచ్చే వాళ్ళందరికీ Holy Spirit, పరిశుద్ధాత్మ దేవ visit them. వారిని దర్శించండి. No traffic, ట్రాఫిక్ జామ్ ఉండొద్దు. no attacks. ఏ అటాక్స్ రావద్దు. Visit them Lord. వాళ్ళని మీరు విజిట్ చేయండి దేవా. Anoint them Lord. వాళ్ళని అభిషేకించండి. Prosper them Lord. వారిని అభివృద్ధి In చెందించండి. Jesus name. ఇన్ జీసస్ నేమ్. We believe your word. మేము యేసయ్య నామమున నమ్ముచున్నాము. We believe మేము నమ్ముతున్నాము. your word మీ వాక్యాన్ని is strong as a shield. బలమైన ఖడ్గమని నమ్ముతున్నాము. Hallelujah. హల్లెలూయా. In Jesus name. పరిశుద్ధ యేసయ్య నామములో Let's give praise to Jesus. యేసయ్య నామముకి స్తుతి చెల్లించండి. Clap to Jesus Christ. క్లాప్స్ టు Loudly. Like this we clap. లవ్లీ క్లాప్స్. Hallelujah. హల్లెలూయా. We kept translation today. There is one big reason. ఈ రోజు ట్రాన్స్లేషన్ పెట్టుకున్నందుకు ఒక English to పెద్ద Telugu కారణం because ఉందండి. there are many people from north, Chandigarh, Chhattisgarh, Delhi, north people, even from people from the abroad. Pastor, we want to hear your sermon in English, so we want you to preach us. They are asking me. మన వేరే దేశం నుంచి, ఇక్కడ చండీగఢ్ నుంచి, నార్త్ ఇండియా నుంచి చాలా మంది ఆన్లైన్లో చూస్తున్నారండి. వాళ్ళందరికీ అర్థం అవ్వాలని ఇంగ్లీష్లో ఈరోజు వాక్యం చెప్తున్నాను. Hallelujah. Hallelujah. I believe the Lord is visiting you. ఈ రోజు దేవుడు మిమ్మల్ని అందరినీ కలుస్తారండి. I don't know, as you enter into the room, you are under the dew of heaven. మీరు ఈ యొక్క మందిరం లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ అంత పరిశుద్ధాత్మ ఉన్నదండి. Hallelujah. Hallelujah. You are under the presence of God. మీరు దేవుడు యొక్క ప్రెజెంట్ లో ఉన్నారండి. You are under the angels of God. ఇక్కడ మన చుట్టూ దూతలు ఆవరించి ఉన్నారండి. The angels working in your life. మీ జీవితంలో దూతలు పనిచేస్తున్నాయి. I prophesy. నేను ప్రవచిస్తున్నాను. Come on, the Bible says, prophesy to these dry bones. బైబిల్ ఏమంటుందంటే ఈ ఎండిపోయిన ఎముకలకు ప్రవచించమని చెప్తున్నారండి. Hallelujah. Are you hearing? మీరు వింటున్నారా అండి? Are you hearing? మీరు వింటున్నారా? This side they are very slow. This side I want. Are you hearing? వింటున్నారండి? Hallelujah. I want Hallelujah. someone who can encourage me. Hallelujah. Prophesy. Say prophesy. ప్రవచించండి. Say prophesy. ప్రొఫెసైజ్. The 7 doors in the month of March, the Lord is opening a door. మన ముందు 7 ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడండి. In Jesus' name. యేసయ్య నామములో Let us go to the word మనం వాక్యంలో వెళ్దామండి. which God has spoken to me today afternoon. ఈ రోజు మధ్యాహ్నం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. Everyone, take your seats. I don't know
మీ అందరు కూర్చోండి. You know, ఈ రోజు మీరు కూర్చోలేరు. You will just stand and praise God today. ఈ Hallelujah. వాక్యం విన్నప్పుడు మీరు అందరు కూర్చోకుండా నిలబడి ఈ వాక్యం వింటారండి. కూర్చోకుండా నిలబడి కాదు, కూర్చోలేరు. కూర్చున్నా లేచి నించుంటారు. Hallelujah. That's the word, power of the word. అది దేవుడి యొక్క వాక్యము యొక్క శక్తి అండి. Hallelujah. హల్లెలూయా. Let us read something now. Say thank you, Jesus. థ్యాంక్ యూ జీసస్. Come on, church, please. 1 Corinthians chapter 14 from verse 1 to 5. 1 Corinthians chapter 14, scripture reali. Put the scripture, please. 1 Corinthians chapter 14 from verse 1 to 5. మొదటి కొరింథీయులు That's not the 14వ message. అధ్యాయము 1 నుంచి 1 to 5. 1 నుంచి 5 వరకు అండి. Hallelujah. Can anyone read? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. Wait, we have the Bible reader who can read. You just look at me and translate, okay? బైబిల్ రీడర్ చదవండి. 1 Corinthians 14 from verse 1 to 5. 1 to 5. ప్రేమ కలిగి ఉండుటకు Uh-huh. ప్రయాసపడుడి. Mhm. మూల భాషలో ప్రేమను వెంటాడుడి. Uh-huh. ఆత్మ సంబంధమైన వరములను Mm. ఆసక్తితో అపేక్షించుడి. Can you please put the scripture in English? English, read. Follow after charity. Where is your mic? Follow after charity Follow after charity and desire spiritual gifts, and desire spiritual but gifts, rather that ye may prophesy. that Ye may prophesy. you may prophesy. prophesy. Say prophesy. Prophesy. Say prophesy. Prophesy. You translate me. You don't say what I say. You translate me. Hallelujah. Hallelujah. You look at me. That is the reason I said you follow the instruction. Okay? Hallelujah. See, the Bible says, but rather that you may prophesy. నీవు ప్రవచించితే Read the scripture in Telugu now. ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడుడి. Mm. ఆత్మ సంబంధమైన వరములను Ah. ఆసక్తితో అపేక్షించుడి. How? ఎట్లా? Next, go. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. See, there are many Holy Spirit gifts. చాలా పరిశుద్ధాత్మ వరములు There's a ఉన్నాయి. gift of healing, గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ ఉంది. gift of tongues. భాషలో మాట్లాడడం ఉంది. There are many different kinds of gifts in the Holy Spirit. పరిశుద్ధాత్మలో అనేక వరాలు ఉన్నాయి. Hallelujah. Hallelujah. But above all the gifts, అన్ని వరాల కంటే there is one gift God is magnifying, even the Paul is magnifying. మన పౌలు ఇంకా పరిశుద్ధాత్మలో ఒక్క గిఫ్ట్ మాత్రం చాలా ప్రాముఖ్యమైన గిఫ్ట్ ఉంది. Paul is magnifying the gift of prophecy. పౌలు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రవచన వరం గురించి చెప్తున్నారు. Hallelujah. He is Hallelujah. magnifying. గొప్ప చేస్తున్నాడు. గొప్ప చేసుకో. Hallelujah. Hallelujah. But rather that you may prophesy. Continue. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు Mm. మనుషులతో కాదు Ah. దేవునితో మాట్లాడుచున్నాడు. Ah. మనుష్యుడెవడును గ్రహింపడు కాని Mm. వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. Continue. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడుచున్నాడు. Wait. Hallelujah. Say hallelujah. హల్లెలూయా. Viewers, say hallelujah. You must put the screen. I should see. Okay. Hallelujah. హల్లెలూయా. ప్రత్యక్షంగా చూసిన వారు But he that prophesied speaketh unto men to edification and exhortation and comfort. మనుషులతో మాట్లాడేవాడు భాషలతో మాట్లాడుతున్నాడు. Read 3. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. మనుషులతో మాట్లాడేవాడు క్షేమ. What does prophecy do? I'm teaching today to the church. What does prophecy do? Many people have the ministry of prophetic, but they don't know the value of a prophetic ministry and how it functions. Today, last week we have learned prophets and the fivefold ministry are the foundation of the church. మనకి ప్రొఫెటిక్ మినిస్ట్రీ అంటే చాలా మందికి తెలియదు మనం సంఘంలో జరుగుతున్నప్పుడు. అయినా 5 ఫోల్డ్ మినిస్ట్రీ అనే సంఘంకి ఉన్నప్పుడు అది గ్రహించలేకున్నారు. So now I'm dealing how the gift of prophecy and what a prophet can do. Today's message. ఈ రోజు నేను ఏమని చెప్తున్నా అంటే ప్రొఫెటిక్ మినిస్ట్రీలో ప్రవచించడం అనేది ఎలా చేస్తారో అని చెప్తున్నాను. What is the importance of the gift of prophecy? Why God is saying only about prophecy? ఎందుకు ప్రవచించాలని దేవుడు చెప్తున్నాడు?
Hallelujah. హల్లెలూయా. Yes, that's what I'm asking. Okay, hallelujah. Okay, read. చదవండి. భాషతో మాట్లాడు. Verse 4. భాషతో మాట్లాడువాడు తనకి క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును, కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. Okay. Tell your neighbor, prophesy. మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, ప్రవచించండి. Say prophesy. ప్రవచించండి. So when you prophesy, మీరు ప్రవచిస్తే what God is saying? దేవుడు ఏం చెప్తున్నాడు? When you prophesy, మీరు ప్రవచించినప్పుడు things will change. మన పరిస్థితులు మారుతాయి. హల్లెలూయా. When you speak in tongues, Rabba Shanda Rabba, things may change or not, but what God is saying, go and prophesy. నువ్వు భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఏమి మారకపోవచ్చు, కానీ నువ్వు ప్రవచించినప్పుడు పరిస్థితులు మారుతాయి. హల్లెలూయా. Hallelujah. Because ఎందుకంటే see, you're speaking good. నువ్వు మంచి మాట్లాడుతుండొచ్చు. You're speaking good. నువ్వు మంచి మాటలు మాట్లాడుతుండొచ్చు. Hallelujah. హల్లెలూయా. You're speaking good. నువ్వు మంచి మాట్లాడుతుండొచ్చు. You're prophesying నువ్వు ప్రవచిస్తుండొచ్చు. into your future, మీ భవిష్యత్తు గురించి, into your present condition, మీ యొక్క ప్రస్తుత పరిస్థితి గురించి, present, look at me, present pain, ఇప్పుడున్న పరిస్థితి గురించి, బాధ గురించి, present sickness, ఇప్పుడున్న అనారోగ్యం గురించి, everything. అన్ని విషయాల గురించి. If something is not working in your life, you're speaking to that particular condition to work for you. మీకు మీ జీవితంలో ఏ పరిస్థితి కూడా మీకు అనుకూలంగా లేనప్పుడు నువ్వు ఆ పరిస్థితిని గురించి మాట్లాడవచ్చు. God didn't say go and pray. దేవుడు ప్రార్థన చేయమని చెప్పలేదు. He's saying go and prophesy. దేవుడు ఏమంటాడంటే నువ్వు ప్రవచించమని చెప్తున్నాడు. He's saying go and prophesy. మీరు ప్రవచించండి అని దేవుడు చెప్తున్నాడు. Let's go. Let's read continually. Until 5. Complete the scripture 5. Please. మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నాను గట్టిగా గాని చదవాలి. మీరు ప్రవచింపవలెనని మరీ విశేషముగా కోరుచున్నాను. I wish I have a desire. Paul was saying I have a desire that you all should speak in tongues, but more than that, you all should prophesy. పౌలు ఏమంటున్నాడంటే మీ అందరూ భాషలతో మాట్లాడండి, కానీ అంతకంటే ముఖ్యమైన విషయము మీరు ప్రవచించండి అని చెప్తున్నాడండి. Tell your neighbor, prophesy. మీ యొక్క పక్కన వాళ్ళకి ప్రవచించండి అని చెప్పండి. If you don't have a job, prophesy that you shall receive job. ఉద్యోగం లేని వాళ్ళకి మీకు ఉద్యోగం వచ్చింది కాక అని ప్రవచించండి. Say with me, I prophesy. నేను ప్రవచిస్తున్నాను, You shall receive job. మీకు ఉద్యోగం వచ్చింది కాక అని ప్రవచించండి. You shall receive marriage. మీ మ్యారేజ్ మీకు అవ్వను కాక. I prophesy. నేను ప్రవచిస్తున్నాను, May your debts be broken. మీ అప్పులన్నీ తీరిపోవును కాక. May your sickness be broken. మీ అనారోగ్యం వెళ్ళిపోవును కాక. May your enemies put to shame. మీ యొక్క ఎనిమిదందరూ తగ్గిపోవును. Somebody is not hearing. హల్లెలూయా. Somebody is not hearing what I'm speaking. Already things are changing in the atmosphere. మీ జీవితంలో పరిస్థితులు మారుతున్నాయండి. Already the things started changing in the atmosphere. ఇప్పుడే ఆరంభమైన పరిస్థితులు మారుతున్నాయి. The moment I start releasing this word in the atmosphere, you need to be position yourself in such a way that when a man of God release some word, you need to catch it. హల్లెలూయా. ప్రవక్త ఏ విషయంలో మాట్లాడుతున్నారో ఆ విషయము మీరు జరిగిపోయిందని మీరు అనుకోవాలండి. Say I receive. నేను పొందుకున్నానండి. Say again, prophesy. If something is not working, ఏమి పని మీ జరగడం లేదు, what to do? ప్రొఫెసర్. If healing is not coming, what to do? If marriage is not happening, what to do? If job is not coming, what to do? ప్రవచించాలి. So what Paul is training the Corinthians church is to grow in the gift of prophecy. పౌలు కొరింథీ సంఘానికి ఏమని చెప్తున్నారంటే మీరు ప్రవచించండి. హల్లెలూయా. Hallelujah. Come on, read. Come. Read. మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. ఎలా కోరుతున్నాడు? మరి విశేషముగా కోరుచున్నాను. Come fast. Hallelujah. హల్లెలూయా. Read. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు. It means, please look at me. Read this again. Put the scripture. సంఘము క్షేమాభివృద్ధి. I would. Is it the scripture? Yes, that. I would that you shall speak with tongues,
but rather that you prophesied. For greater is he that prophesied than he that speaketh with. ఇక్కడ ఏమంటున్నా అంటే సంఘము క్షేమాభివృద్ధి పొందే నిమిత్తము భాషలతో మాట్లాడేవాడు అర్థం చెప్తే గాని వానికంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు. Who is greater? A man who speak in tongues, but a man who can still stand here and see things and deal things and prophesy. ఎవరు గొప్పవాళ్ళండి? భాషలతో మాట్లాడేవారా లేకపోతే ప్రవచించేవారు గొప్పలా? Hello, church, are you learning? మీరు నేర్చుకుంటున్నారా? Are you with me? If anything is not working, don't rush, don't run here and there, don't be tension, my brother. The Lord is saying one thing, just prophesy. మీకు ఏ విషయాల్లో కూడా అనుకూలంగా లేనప్పుడు ఇక్కడ అక్కడ వెళ్ళి టెన్షన్ పడకుండా మీరు ప్రవచించుకోండి. Prophesy. మీరు ప్రవచించుకోండి. When you prophesy, నువ్వు ఎప్పుడైతే ప్రవచనం పలుకుతావో atmosphere will change. పరిస్థితులు మారుతాయి. And already there is a sense, I'm sensing some atmosphere is changing here. పరిస్థితి మారిందని అనుకుంటున్నాను. Louder, 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 louder. You can do better than this. You can do better than this. Do better than this. Hallelujah. Come on, please, go ahead. Go ahead. ఇంకా ముందుకెళ్ళండి. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. Okay. Who is greater? ఎవరండి గొప్పవారు? Prophecy. So, in Hyderabad, which churches must be raised? Must be there. Hello, apostolic or prophetic? ఏ చర్చలు ఉన్నాయండి? Okay, continue. సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచువలనని. My brother, please think this. Paul is saying, my brother, please think this. You're speaking Rabba, Shanda, Rabba. No one is understanding. But can you please, can your neighbor congratulate each other? మీరు భాషలతో మాట్లాడే కంటే మీ పక్కన వాళ్ళకి కంగ్రాచులేట్ చెప్పండి. Congratulate each other. కంగ్రాచులేట్ ఈచ్ అదర్. Congratulate each other. ఒకరికొకరిని కంగ్రాచులేట్ చెప్పండి. Come on. Hallelujah. Because ఎందుకంటే I feel your neighbor is jealous of you. So please get up from your chair and congratulate some other. If your neighbor is jealous of you, go to other neighbor. పడుతున్నారేమో అక్కడ నుంచి లేచి వేరే చర్చలో వేరే చైర్ లో కూర్చోండి. Hallelujah. 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 The Lord is going to do something. దేవుడు గొప్ప విషయాలు. Hallelujah. Hallelujah. Yes. Things will change in your life. పరిస్థితులు మారుతాయండి. Prophesy. ప్రవచించండి. Prophesy. ప్రవచించండి. You don't know how it works. అది ఏ విధంగా పనిచేస్తుందో మీకు తెలియదు. You don't know how things will change. పరిస్థితులు ఏ విధంగా మారుతాయో మీకు If you తెలియదు. speak here, మీరు ఇక్కడ మాట్లాడింది things will change over there. హల్లెలూయా. పరిస్థితులు ఎక్కడ ఉన్న పరిస్థితులు మారుతాయి. Whatsoever you shall speak, నువ్వేం మాట్లాడు ఏం ప్రవచిస్తున్నా it shall be bound in heaven. అది ఆమేన్. పరలోకంలో నెరవేరుతాయి. And whatsoever you shall lose, మీరు ఏమిది పోగొట్టుకున్నారు whatsoever you shall lose, విడిపిస్తారు. Whatsoever you shall lose, మీరేం పోగొట్టు విడిపిస్తారు. మీరేది విడిపిస్తారు? ఏది విడిపిస్తారో Whatsoever you shall lose, మీరు ఏదైనా విడిపించాలనుకుంటే it shall be loosed in heaven. అది పరలోకమందు తెరవబడతాయండి. Hallelujah. Hallelujah. Say hallelujah. హల్లెలూయా. Are you with me? Are you with me? I'm not hearing. I'm not hearing. I'm not hearing. Yes, prophet. Hallelujah. Can I